జనసేన పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపు బాధ్యతలు కల్పించే ప్రక్రియలో భాగంగా అనంతపురం జిల్లా పార్లమెంటు పరిధిలో వినతుల స్వీకరణను మరో 2 రోజుల పాటు పొడిగించారు. ఈ విషయాన్ని అనంతపురం పార్లమెంటు పరిశీలకులు వేములపాటి అజయ్ కుమార్ వెల్లడించారు. గత 5 రోజులుగా 7 హిల్స్ కన్వెన్షన్ హాల్లో కొనసాగుతున్న వినతుల స్వీకరణకు కార్యకర్తల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. ఇప్పటివరకు 760 దరఖాస్తులు అందాయని, వాటిలో సగానికి పైగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాయని, ఇది కార్యకర్తలకున్న నమ్మకానికి నిదర్శనమన్నారు. పార్టీ అభివృద్ధికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి అవకాశాలు కల్పించేలా పవన్ కళ్యాణ్ నిర్ణయాలు తీసుకుంటారని అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఇక్కడ మేము అనంతపురం పార్లమెంటరీ నియోజకవర్గ జనసేన పార్టీ సమాచార సేకరణ కమిటీ సభ్యులు అందరం ఉన్నాం. గత 5 రోజులుగా అనంతపురంలోని 7 నియోజకవర్గాల నుంచి మేము ఎవరైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చిన విధంగా మెంబర్షిప్ టు లీడర్షిప్ అంటే సభ్యత్వం నుంచి నాయకత్వం దాకా ఎవరికైతే నాయకత్వం పార్టీలో గ్రామస్థాయి అయితే ఏమి, మండల స్థాయి అయితే ఏమి, నియోజకవర్గ స్థాయి అయితే ఏమి, అలాగే పార్లమెంటు స్థాయి అయితే ఏమి, ఏ స్థాయిలో వాళ్ళు పార్టీ ఏ పదవులు కోరుకుంటున్నారో, ఏ విధంగా పార్టీలో నాయకత్వంలోకి వచ్చి పార్టీ ఎదుగుదలకు బలోపేతానికి దోహదపడదలుచుకున్నారో వాళ్ళ నుంచి మేము దరఖాస్తులు స్వీకరించాం. అనంతపూర్ పార్లమెంటులో ఇప్పటిదాకా 720 దరఖాస్తులు వచ్చాయి మాకు. మొదటి రోజున 107, రెండో రోజున 182, మూడో రోజున 225, నిన్నటి రోజున 206, ఇప్పటికీ 720 దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏదైతే స్పందన మనం చూస్తున్నామో విశేషమైన స్పందన ఉంది. మాకు ఈ 720లో 50% పైగా గ్రామ స్థాయి నుంచి వచ్చాయి. ఇది నిజంగా కూడా మేము చాలా ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే గ్రామాల నుంచి యువకులు, ఎంతోమంది యువకులు క్రాస్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ అంటే అన్ని వర్గాల నుంచి, బడుగు బలహీన వర్గాల నుంచి ముఖ్యంగా మాకు దరఖాస్తులు వచ్చాయి. అందరూ యువకులు 30, 35, 40 సంవత్సరాల లోపల వాళ్ళు వచ్చి మేము పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని మేము నమ్ముతున్నాము, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను చూసి మేము పార్టీలోకి వచ్చాము, మేము ఇవాళ నాయకత్వంలోకి వచ్చి పార్టీని ఇంకా బలోపేతం చేయాలనుకుంటున్నాము అని చెప్పి మాకు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. నిజంగా అనంతపురంలో ఈ 7 నియోజకవర్గాల్లో ఏదైతే ఇంత గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి ఇన్ని దరఖాస్తులు రావడం, అలాగే టౌన్లో అనంతపురం టౌన్ అయితే ఏమి, రాయదుర్గం టౌన్ అయితే ఏమి, గుత్తి అయితే ఏమి, గుంటకల్ అయితే ఏమి, కళ్యాణదుర్గం అయితే ఏమి, ఇట్లా అన్ని దిగుల నుంచి కూడా ఓరవకొండ నుంచి మనకు సింగనమల నుంచి ఇట్లా తాడిపత్రి నుంచి ఈ 7 నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో రావడం చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ అప్లికేషన్లకి ఇంకా మాకు టైం ఇస్తే ఇంకా చాలామంది మేము వచ్చి ఇచ్చుకోవాలా, మీరు ఈ వీకెండ్ కానీ ఉంటే మేము మాకు ఇంకా కొంచెం యూస్ఫుల్ ఉంటుంది అని చెప్పినందువల్ల మా సెంట్రల్ ఆఫీసు ఈ ప్రక్రియని ఇంకా 2 రోజులు పొడిగించింది. సో ఇవాళ రేపు కూడా మేము ఈ హాల్లో కూర్చొని వచ్చే దరఖాస్తులను స్వీకరిస్తాం. దీన్ని ఈ అనంతపురం పార్లమెంటు నియోజకవర్గాల్లోని 7 నియోజకవర్గాల్లోని మా కార్యకర్తలు, వీర మహిళలు వీటి గురించి తెలుసుకొని ఇంకా ఎవరన్నా కూడా ఇచ్చేది ఉంటే మేమంతా ఇక్కడనే ఉన్నాం. అందరూ వచ్చి మీకు కావాల్సిన పదవుల గురించి కానీ, మీరు పార్టీకి ఏ విధంగా సేవలు చేయాలనుకుంటున్నారని కానీ వచ్చి అప్లికేషన్స్ ఇస్తే మేము స్వీకరించి, మీరు ఇచ్చిన ప్రతి ఒక్క దరఖాస్తు కూడా పవన్ కళ్యాణ్ గారికి చేరుతుంది. వారి ఆఫీసు స్వయంగా వాటిని
పరిశీలించి మీకు ఏ విధంగా సముచితమైన పార్టీ పదవి ఇవ్వచ్చో వాళ్ళే స్వయంగా పరిశీలించి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారే చూస్తారని చెప్పారు. కాబట్టి దీన్ని ఒక మంచి అవకాశంగా మీరు సద్వినియోగం చేసుకొని మీ దరఖాస్తులు పెట్టాలని చెప్పి మా టీం ఏదైతే ఉందో మా 28 మంది మేము ప్లస్ ప్రెసిడెంట్ టీం నుంచి ఒక 5గురు, ఈ 5 రోజుల నుంచి అందరూ కూడా చాలా కలిసికట్టుగా పనిచేసుకొని ఎక్కడ కూడా ఎటువంటి పొరపచ్చులు లేకుండా ప్రతి ఒక్క అప్లికేషన్ని క్షుణ్ణంగా పరిశీలించి చాలా గట్టిగా పనిచేశారు. సో ఈ పత్రికాముఖంగా మా టీంకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అలాగే అనంతపూర్ ప్రజలకు ఎవరైతే మా జన సైనికులు వీర మహిళలు ఇంత విశేష స్పందన చేసి ఇంతమంది వచ్చి మమ్మల్ని ఒక రకంగా ప్రోత్సాహపరిచారో వాళ్ళకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆఖరుగా ఈ అవకాశం నన్ను అనంతపూర్ మా జన సైనికులతో వీర మహిళలతో కలిసి పనిచేసే అవకాశం ఇచ్చిన మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ 2 రోజులు కూడా ఇక్కడనే కూర్చొని వచ్చిన ప్రతి ఒక్కరిని కలిసి మాట్లాడి వాళ్ళ నుంచి దరఖాస్తు స్వీకరిస్తామని చెప్పుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గ్రామ స్వరాజ్యం గాంధీ మహాత్ముడు చెప్పిన విధంగా గ్రామ స్వరాజ్యం ఏ విధంగా రావాలో ఆ దశ నుంచి అంటే గ్రామ స్థాయి నుంచి నాయకులు ఎదగాలి, మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే కాన్సెప్ట్లో భాగంగా మాకు ఒక కమిటీ వేశారు. అందుకు మా పెద్దలు గౌరవనీయులు టిట్కో చైర్మన్ అజయ్ గారిని వేములపాటి అజయ్ గారిని ఇక్కడికి పరిశీలకులుగా వేశారు. ఆయన ఆధ్వర్యంలో మేము గత 5 రోజులుగా పార్టీ నిర్దేశించిన డేట్ నుంచి ఈ రోజు వరకు దాదాపుగా జిల్లాలో అంటే అనంతపురం పార్లమెంట్ సంబంధించిన ప్రతి జనసేన కార్యకర్తకు ఆహ్వానించాం. ఇప్పటికే చాలామంది మరీ ముఖ్యంగా గ్రామ స్థాయి నుండి మహిళలు రావడం మాకు చాలా సంతోషాన్ని కలిగించింది. మహిళలు వచ్చి ఈరోజు గ్రామ స్థాయిలో మేము పనిచేస్తామని చెప్పి స్వచ్ఛందంగా వాళ్ళు ఈరోజు జనసేన పార్టీ ఈ కమిటీకి వాళ్ళు అప్లికేషన్ సమర్పించడం జరిగింది. నిజంగా చెప్తున్నాం, ఏ పార్టీలో కూడా రాజకీయ పార్టీలు లేని విధంగా జనసేన అధ్యక్షులు ఏదైతే సంకల్పించారో ఏమైతే కోరుకున్నారో అది జరుగుతుంది, ఆ కార్యం నెరవేరుస్తుందని చెప్పి అందులో భాగస్వామ్యమైనందుకు మా అందరికి కూడా చాలా గర్వంగా ఉంది. మరీ ముఖ్యంగా ఈరోజు ఇంకా 2 రోజులు ఎవరైతే ఈ సండే సాటర్డే కొద్దిగా అవైలబిలిటీ ఉంటుంది, మాకు పనులు ఉన్నాయి లేకపోతే సాఫ్ట్వేర్స్ కావచ్చు, వీళ్ళు అడిగిన స్టూడెంట్స్ కావచ్చు, అడిగిన కోరిక మేరకు 2 రోజులు కార్యక్రమం పొడిగించడం జరిగింది. మరీ ముఖ్యంగా 7 నియోజకవర్గాల ప్రజలకు జనసేన నాయకులు కార్యకర్తలకు ఎవరైతే కష్టపడి పనిచేస్తారో ఇంతవరకు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ అప్లికేషన్లు ఇస్తే పవన్ కళ్యాణ్ గారు అండ్ ఆఫీస్ వాళ్ళ టీం పరిశీలించి ఖచ్చితంగా ఎవరికి ఏ స్థాయి పోస్టు సమితిలో ఉన్నారో ఆ పోస్ట్ ఇచ్చే క్రమం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క జనసైనికుడు కార్యకర్త ఎవరైతే ఇంతవరకు కష్టపడి పనిచేశారో వాళ్ళందరూ రావాలని చెప్పి కూడా మేము విన్నవించుకుంటున్నాం. జై హింద్, జై జనసేన.